ఏమమ్మా అనుపమా, చెయ్యి జారిందా వణికి తొణికిందా? ఆ కళ్యాణి గురించి మాట్లాడిన ప్రతిసారి నీలో అలజడి కనిపిస్తుందేంటి? అమ్మా 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 అమ్మా, త్వరగా రండి. ఏమైందిరా? ఆ కళ్యాణక్క మళ్ళీ తప్పు చేసింది. మళ్ళీ ఏం చేసింది? రండి మీరే చూద్దురు గాని. నాన్నమ్మకు తెలిస్తే కొట్టేస్తుంది. అవును, కొట్టేస్తుంది. పదొదినా, ఏం చేసిందో చూద్దాం. మీరెంత పని చేశారో తెలుసా? నాకేం పని అప్ప చెప్పారని? బంగారం లాంటి చీరల మీద రంగేసినారు కదా. నేనేం కావాలని చేయలేదు. ఏమైంది బాజీ? అమ్మాయి గారు రంగు డబ్బాని తన్నేశారు. అమ్మగారు, ఆ రంగు డబ్బా చీరల మీద పడి ఎట్టాగైందో చూడండి. ఆహా, దొరికావే కళ్యాణి. అనుపమకు కూడా అక్షింతలు పడాలిప్పుడు. అమ్మా అమ్మా, ఒకసారి రా. అమ్మా, ఎవరైనా రంగు డబ్బాని కాల్తో తంతారా? నేను తన్నానని ఒప్పుకుంటున్నాను కదా. ఎంత పొగరుగా మాట్లాడుతుంది అమ్మాయి. నిజం చెప్పినా తప్పు ఒప్పుకున్నా మీకు పొగరులా కనిపిస్తుందా? మాటకి మాట సమాధానం బానే నేర్చుకున్నావు. నీకు నేర్పించిన నీ తల్లి మహానుభావురాలే. మా అమ్మ ననకండి. నా వల్ల రంగు పడి చీరలు పాడయ్యే కదా, అందుకు సారీ చెప్పేస్తా. సరిపెట్టుకోండి. చెప్పిన సమయానికి చీరల్ని వ్యాపారస్తుల చేతుల్లో పెట్టడం మా ధర్మం. నువ్వు కాలితో తన్నానని అందుకు క్షమించమంటే సరిపోతుందా? రంగు చీరల మీద పడింది, మీ మీద పడినట్టు ఫీల్ అవుతారే? అమ్మా, అమ్మా, వద్దమ్మా, పెద్ద మనసు చేసుకొని క్షమించండి. దానికి నోరే కాదు, కాలు కూడా భద్రం లేదు.
ఇలా ఉంటే కుదురుగా ఎలా ఉంటుంది? అత్తయ్యకి ఎదురు చెప్తుంది, చూసావా వదినా? పెంపకం అలాంటిది. చీటికి మాటికి మా అమ్మ వాళ్ళని అంటారు ఎందుకు? మీరే తప్పులు చేయరా? ఒకవేళ చేస్తే ప్రతి తప్పుకి శిక్షను అనుభవిస్తున్నారా లేక తప్పించుకుంటున్నారా? అలా మాట్లాడకూడదు కళ్యాణి. ఎవరేం చెప్పినా వినే రకం కాదని అర్థమైపోయింది. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే నిన్ననాలు ముందు. ఎలా అంటాం? అత్తయ్య ఏమి అనందే. ఏం అనవేంటమ్మా? ఎత్తిన చేతిని దించేలా చేసింది అనుపమ. మాట తప్పి తలైతే దించలేను. రేపు ఉదయానికి చీరలు సిద్ధంగా ఉండాలి. అంటే నీ చేత్తో రంగులు పెట్టాలి. నీకు పని వచ్చా రాదా అని నేను అడగను. ఇలాంటి పనికి మాలిన పని చేసినందుకు నిన్ను క్షమించి వదిలేయను. అమ్మా, తను సంజాయిషి వద్దు. రేపు సమాధానం కూడా చెప్పద్దు. ఎందుకంటే చెప్పిన పని ఎందుకు కాలేదు అని నేను అడగను. అవ్వాలి, అంతే, చచ్చినట్టు అవ్వాలి. రేపట్లోగా చీరలు సిద్ధం కాలేదు అంటే యుద్ధం చూస్తావు. రండి సార్, అమ్మకో మాట చెప్పి ఆర్డర్ ఇచ్చిన చీరలు తీసుకెళ్లడమే ఆలస్యం. ప్యాకింగ్ అయిందా చిన్ని గారు? భలేవారు సార్, ఇప్పుడు దాకా ఉంటుందా? ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. అమ్మా, సూర్యాపేట వాళ్ళు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా, అడ్వాన్స్ పోయిన వారమే ఇచ్చారు. మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు ఇచ్చేస్తామంటున్నారు. 2000 తగ్గించుకోమంటున్నారు. ఏమంటావమ్మా? అమ్మకి ఏవనాలో తెలియట్లేదు చిన్ని. అయోమయంలో పడిపోయింది. మాట తప్పుతాను ఏంటో అన్న భయం. ఏమైందమ్మా? అయ్యో, మీరు నేరుగా గుమ్మంలోకి వచ్చేసారనుకుంటా. వచ్చే ముందు అటు ఇటు చూసుకొని వచ్చుంటే ప్యాకింగ్ కి రెడీగా ఉన్న చీరల మీద ఆ కళ్యాణి వేసిన రంగు కనిపించుండేది. అయ్యో, పాడైపోయాయా చీరలు? అడగాల చిన్ని. చిన్న మరక పడితేనే మన చీరలు కావనేస్తారు. అలాంటిది రంగు పడితే ఏం చెప్పి అంటగడతాం? విన్నారా అమ్మ మీరు? ఆ కళ్యాణిని తీసుకొచ్చిన వేళ విశేషం ఏమో కానీ అన్ని అరిష్టాలు నష్టాలే.
ఇప్పుడు మళ్ళీ ఆ కోతి పిల్లకే రంగులేసే పని అప్పచెప్పారు. అది చేయలేకపోతే పోతే పోయింది, మళ్ళీ ఖరీదైన చీరలు పాడైపోతాయి కదా. ఇంకెన్ని పోతాయో ఏంటో. దాన్ని అసలు ఇంట్లో ఉండనివ్వకండి, గెంటేయండి. చిన్నపిల్ల గారాబంగా పెరిగింది, ఏదో తెలియక చేసిందని వదిలేయండి. వాళ్ళ అమ్మా నాన్న ఎలా పెంచారో కూడా నీకు తెలుసా? ఎన్నేళ్ల నుండో మరా పరిచయం. డబ్బులిచ్చి చీరలు తీసుకెళ్లాలని వచ్చిన వీళ్లకు ఏం సమాధానం చెప్పాలమ్మా? మాట పోదు. చిన్ని కృష్ణ, నన్నొక్క మాట మాట్లాడినివ్వు. అమ్మా, నమస్కారం పెట్టిన చేతులతోనే దండం పెట్టి క్షమించమని అడుగుతున్నాను. ఈరోజు మీకు అప్పచెప్పాల్సిన చీరలు రేపటికి ఇచ్చేస్తాను. అయ్యో, మీరు అలా అడగడమే బాగోలేదమ్మా. రేపే ఇవ్వండి. ఎలా రెడీ చేయిస్తారో చేయించి రేపే అందుబాటులో ఉండేలా చూడండమ్మా. మళ్ళీ వస్తామమ్మా. అనుపమా, చెప్పండమ్మా. నా జీవితంలో నేనెవ్వరిని క్షమించమని అడగలేదు. అలాంటిది ఈరోజు నేను క్షమించమని అడిగాను అంటే కారణం ఆ కళ్యాణి. ఆశ్రయం ఇస్తే సరిపోదు, అదుపులో పెట్టాలి. రేపటికి కొత్త చీరలు సిద్ధంగా ఉండాలి. పరమేశ్వర, ఎప్పుడు నిన్నమ్మ తలుచుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను తలుచుకుంటున్నాను. దారి చూపమంటున్నాను. చెప్పు శామ్, ఎందుకు రమ్మన్నావు? మనం బయటికెళ్లి సరదాగా కాసేపు స్పెండ్ చేసే అవకాశం లేదు. ఈ ఇంట్లోనేమో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు. నాకైతే ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు సిద్ధు. నాకు ఫ్రీడమ్ కావాలి. శామ్, తొందరపడితే మొదటికే ప్రాబ్లం వస్తుంది. మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నాకు గారెలు తినాలనుంది, దానికోసం కూడా వెయిట్ చేయాలి. ఇంట్లో ఈ రోజు ఇడ్లీ, రేపు దోశ, ఎల్లుండి ఉప్మా. ఇలా కొలతలేసుకొని పద్ధతిగా బతికే ఫ్యామిలీలో ఓపికగా ఉండమంటే కోరికల్ని చంపుకొని బతకడమే. ఐ హేట్ దిస్. నీకు గారెలు కావాలి అంతే కదా? 5 నిమిషాల్లో నీ ముందు గారెలు ఉంటాయి. ఓకే? ఎలా? నాకు వదిలేసి నేను చూసుకుంటాను. కానీ గారెలు కరకరలాడాలి చెప్తున్నా.
చూస్తాను. ఇప్పుడేం చెప్పి మేనేజ్ చేయాలో ఏంటో. సిద్ధార్థ్ ఏమైపోయాడు? క్షణం ముందున్నాడు కదా. గారెలు కావాలా? అత్తయ్య, అది ఎవరిని అడిగావు గారెలు? అవును సంపద, నేను కూడా విన్నాను. ఫోన్లో మాట్లాడానండి. చేతిలో మొబైల్ లేదు, ఎలా మాట్లాడావు? నీ ఫోన్ అక్కడుంది కదా. బ్లూటూత్ పెట్టుకున్నాను అత్తయ్య. చూపించు. ఎందుకమ్మా అంతలా డౌట్ పడతావు? బ్లూటూత్ ఎక్కడుందో నాకు తెలియాలిరా. బ్లూటూత్ ఉంది కదమ్మా. నువ్వు మరీ తను ఇబ్బంది పడేలా డౌట్ పడతావమ్మా. ఎందుకత్తయ్య నన్ను అలా అనుమానిస్తారు? నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? నా ఫ్రెండ్కి నాకు గారెలు తినాలని ఉందని చెప్పడం కూడా తప్పేనా? అమ్మ అలా అడిగిందని నువ్వేం ఫీల్ అవ్వకు సంపద. నువ్వు గారెలు అడిగావు కదా, నేను తీసుకొస్తాను, సరేనా? రిలాక్స్. ఇంకెప్పుడు బ్లూటూత్ వాడద్దు. మొబైల్ చెవి కానించి మాట్లాడు, అర్థమైందా? అమ్మయ్యా,
ఇలా ఉండక ఏం చేయాలి మరి? అదే చీరలకు రంగులేయాలి కదక్కా. వేయమన్నారు, నేను వేస్తానని చెప్పలేదే. అయితే రేపు నీకు పెళ్ళే. ఏంటి బ్లాక్ మెయిలా? ఈ కళ్యాణి కేర్ చేయదు యునో. గోదావరి, నువ్వు లోపలికెళ్ళమ్మా. నువ్వు రంగులేనంటే ఎవరూ ఒప్పుకోరిక్కడ. నేను ముగ్గులేయడానికి రంగులేయడానికి రాలేదు. వచ్చింది కేవలం నిన్ను ఏడ్పించడానికే, నిన్ను బాధ పెట్టడానికే. పర్లేదులే, నువ్వు అనుకున్నట్టే చేయగాని ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా అమ్మని బాధ పెట్టకు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేనే స్కూల్కి వెళ్లే పిల్లని కాదు. ఏయ్, డోంట్ యూ హ్యావ్ ఎనీ మేనర్స్? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా? చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసా? శౌర్య, ఆగు నాన్న, నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. లేదమ్మా, తన మాటల వల్ల నిన్నెంత ఇబ్బంది పెడుతుందో నేను గెస్ చేయగలను. అయినా నువ్వేంటమ్మా ప్రతి విషయంలో ఈ కోతిని వెనకేసుకొస్తున్నావు? డోంట్ కాల్ మీ కోతి. ఏ ఆపు. వదిలే శౌర్య. వదలనమ్మా, నువ్వు వదిలించుకో. తను నిజంగా నీ ఫ్రెండ్ కూతురేనా అని నా డౌట్.